ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 21 మార్చ్ 2024 పూర్తి సమాచారం చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. చాలామంది జాయిన్ అయ్యారు, ఇంకా కొంతమంది జాయిన్ అవ్వకుండా కూడా ఉన్నారు. సో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే గ్రూప్ 1 పరీక్ష ఏపీఎస్సీ అప్పీలపై నేడు విచారణ. 2018 నాటి గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీఎస్సీ చేసిన అప్పీలపై గురువారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ జి నరేంద్ర ఇక్కడ బుధవారం సెలవులో ఉండడంతో అప్పీల్ విచారణకు నోచుకోలేదు. ఏపీఎస్సీ మరికొందరు ఎంపికైన అభ్యర్థులు తరపు న్యాయవాదులు అత్యవసర విచారణ జరపాలని బుధవారం జస్టిస్ రవినాథ్ తిల్హారి నేతృత్వంలో ధర్మాసనాన్ని కోరారు. గురువారం విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. సో ఇక్కడ మనకు ఏపీఎస్సీ ఏదైతే 2018కి సంబంధించి ఈరోజు విచారణకైతే రానుంది. గ్రూప్ 1 మార్కులు వెల్లడికి ఆంక్షలు దరఖాస్తు చేసుకున్న వారికే తెలియజేస్తామన్న ఏపీఎస్సీ 2016 నోటిఫికేషన్ వరకు బహిరంగ జాబితాలో సంప్రదాయానికి కమిషన్ తిలోదకాలపై అభ్యర్థుల నిరసన అని చెప్పి రావడం జరిగింది. అది కూడా 3 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనుసరించి మార్కులు మెమరాండం అవసరమైన వారు ఈ నెల 22 నుంచి జూన్ 21లోగా కమిషన్ దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి అందిన 2 వారాల తర్వాత మార్కులు మెమరాండాన్ని ఇక్కడ లాగిన్ విధానంలో తెలుసుకోవచ్చని పేర్కొంది. ఇందులో తొలుత ప్రకటించినట్లు 200 ఫీజు చెల్లించాలని చెప్పి ఇక్కడ అవసరం లేదని ఇక్కడ వెల్లడించడం జరిగింది. అవసరం లేదు, ఈ 200 రూపీస్ పే చేసేది. ఇంతకుముందు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది 2016 వరకు అయితే ఉండేది. సో దాన్ని అయితే ఇప్పుడు రద్దు చేశారు అన్నట్టు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. మార్కులు జాబితా ప్రకటిస్తే నష్టం ఏమిటి అనేది కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది. అసలు ఈ మార్కులు తెలిస్తేనే మనము పోటీలో ఎక్కడున్నామని తెలుస్తుంది, భవిష్యత్తులో జాగ్రత్త పడగలరు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. అందుకే యూపీఎస్సీ మార్కులను అభ్యర్థులకు తెలియపరుస్తుంది. కానీ ఏపీఎస్సీ మాత్రం మార్కులు వెల్లడిపై ఆంక్షలు ఇక్కడ పెట్టడం చర్చనీయాంశమైంది. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ ప్రాథమికకి వెల్లడి అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కూడిన మొత్తం జాబితాను ప్రకటిస్తామని ఏపీఎస్సీ పేర్కొంది. ప్రత్యేకంగా మెమరాండం ఉండదని చెప్పి తెలిపింది. కానీ నోటిఫికేషన్ ద్వారా నియామకాల్లో ఎంపికైన మౌఖిక పరీక్షలు హాజరైన అభ్యర్థులు వచ్చిన మార్కుల వివరాలు అయితే ఇంతవరకు చెప్పలేదు. సో ఇది నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టులకు సంబంధించి డిఎస్సి పరీక్షల నిర్వహణపై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అనుమతి వచ్చే వరకు టెట్ పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగాల్సి అయితే ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఇక్కడ ఒక లేఖ అయితే రాయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ నుండి రిప్లై వచ్చిన తర్వాతే ఈ రిజల్ట్స్ కానీ డిఎస్సి ఎగ్జామ్ గురించి కానీ ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని సిఎస్కు సిపిఎం లేఖ. డిఎస్సి పరీక్ష వాయిదా వేసి ఎన్నికల తర్వాత మెగా డిఎస్సి నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత గత కొన్నేళ్లుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. డిఎస్సిలో కేవలం 6100 పోస్టులు ప్రకటించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నించినట్లు ఉంది తప్ప నిరుద్యోగులకు సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో చేసినట్టు లేదని చెప్పి అభిప్రాయం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో విద్యార్థులు చదువుకోవడానికి అంత సానుకూలత ఉండదు. డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు కొంత సమయం కావాలి. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లపై పోస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు వీరంతా 10వ తరగతి ప్రశ్న పత్రాలు మూల్యాంకనానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో డిఎస్సిని వాయిదా వేయాలి. 30,000 పోస్టులను ఖాళీగా ఉన్నందున మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఐఐటి తిరుపతిలో నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది క్లియర్గా. దానికి సంబంధించిన అప్లై లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైనా చూడకపోతే చూసి అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ హైకోర్టు చూసుకుంటే డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేం, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు. హైకోర్టు ధర్మాసనం ఉపాధ్యాయుల ఏదైతే నియామకం ప్రభుత్వం విధాన నిర్ణయం అందులో జోక్యం చేసుకోలేం.
తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం అని చెప్పి రావడం జరిగింది. దాని పక్కనే ఎన్నికల కమిషన్ చేతిలో డిఎస్సి భవితవ్యం. డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న 4.7 లక్షల మంది. ఈసీ అనుమతి వచ్చే వరకు టెట్ ఫలితాలు నిలుపుదల. డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. గత 3 రోజుల్లో 3.39 కోట్ల విలువైన వస్తువులు జప్తు చేశామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి సమాధానం రావాల్సి అయితే ఉంది. సో నెక్స్ట్ అప్డేట్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి పరిగే సుధీర్ గారికి నిన్న ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే అడగడం జరిగింది. రిజల్ట్స్ ఏప్రిల్ నెలలో వస్తాయి, మెయిన్స్ జూన్లో కండక్ట్ చేస్తాము అని చెప్పి అక్కడ రిప్లైగా చెప్పడం జరిగింది. సో ఇది ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్స్ మనకు ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎగ్జామ్ అనేది మెయిన్స్ జూన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనకు సమాచారం రావడం అయితే జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.